నిజామాబాద్ నగరంలోని ఈఎస్ఐ ఆసుపత్రిలో అస్తవ్యస్త పాలన కొనసాగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన ఈ ఆసుపత్రిలో అధికారులు, సిబ్బంది సమయ పాలన పాటించకపోవటం, కనీస వసతులు లేకపోవటం, విధుల నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా రోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈఎస్ఐ ఆసుపత్రిలో రోగుల ప్రధాన సమస్య సమయ పాలన లేని అధికారులు. ఉదయం 9 గంటలకు ప్రారంభం కావాల్సిన ఓపీ సేవలు ఆలస్యంగా మొదలవుతున్నాయి. వైద్యులు, ఇతర సిబ్బంది 10 గంటల 30 నిమిషాల తర్వాత విధులకు రావటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. దీనివలన ఉదయం నుండి క్యూలో నిరీక్షిస్తున్న రోగులు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ఆసుపత్రిలో పనిచేస్తున్న సిబ్బంది కూడా తమకు ఇష్టం వచ్చినట్లుగా విధులను నిర్వహిస్తున్నారు. రోగులకు సరైన సమాచారం ఇవ్వడం లేదని ఫిర్యాదులు వ్యక్తమవుతున్నాయి. డైలీ లేట్ అవుతారా? ఇట్లా 11 గంటలకు రాకపోతే ఎలా? జూనియర్ అసిస్టెంట్ రాజు, ఐఎంఓ, మెడికల్ ఆఫీసర్ మేడం అల్కా మేడం గారు, ఇంకా ఇప్పుడు భాగ్యమ్మ లేదు, రాజుగారు లేరు, మెడికల్ ఆఫీసర్ లేరు, ముగ్గురు నాట్ ప్రెసెంట్ టుడే. మెడికల్ ఆఫీసర్ మేడం ఇంతవరకు ఎందుకు రాలేదు సార్? చెప్పాలి మీతో వచ్చారా మేడం గారు? ఏమన్నా హైదరాబాద్కి రాలేదు కదా, లోకల్ ఉన్నారు కదా వాళ్ళైతే. మరి ఇప్పుడు ఆల్మోస్ట్ టైం వచ్చేసి 11 o'clock అవుతుంది, 10:52 అవుతుంది. మేడం టైమింగ్ ఏది? 9:30కి రావాలా? 9:30కి రావాలి. మరి 11 అవుతుంది. రాలేదు. మీరు వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు సంతకం పెట్టాలి, అందరూ రేపు వస్తే రేపు పెట్టాలి. రెగ్యులర్ వస్తుంది డైలీ. అదే రిజిస్టర్ అంతా అందరికి ఒకటే కదా? లేదు, కాంట్రాక్ట్ డాక్టర్ దగ్గర ఉన్న రిజిస్టర్లో ఎంతమంది సైన్ చేస్తారు? రెగ్యులర్ గా ఉన్న వాళ్ళు చేస్తారు. రెగ్యులర్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు మీరన్నా 5 ఉన్నారు కదా, అందరికి మీరు ఒక్కరే కదా వచ్చింది. మీ రెగ్యులర్ గోపాల్ ఇద్దరు అంటే రెగ్యులర్ 3 అయిపోయింది కదా, హైదరాబాద్ లక్షలు కదా. పర్సనల్ వర్క్ ఏం పేరండి? రాజేష్. రాజు ఏం పని చేస్తారండి? డిసిగ్నేషన్ ఏంటి ఇక్కడ? జూనియర్ అసిస్టెంట్ రాజు గారు ఆడిట్ పోయి ఇంతవరకు రాలేదు. ఓకే, ఈ రోజు అయితే ప్రెసెంట్ ఉండాలి కదా ఆఫీస్లో. ఇక వసతుల విషయానికొస్తే ఆసుపత్రిలో కనీస వసతులు కూడా సరిగా లేవని, ఆసుపత్రికి వచ్చే రోగుల కోసం త్రాగునీరు, మరుగుదొడ్లు వంటి ప్రాథమిక సదుపాయాలు సరిగా లేవని రోగులు చెబుతున్నారు. ఆసుపత్రి భవనం కూడా పాతబడిపోయిందని, సరైన నిర్వహణ లేక అపరిశుభ్రంగా ఉందని రోగులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈఎస్ఐ హాస్పిటల్లో కొనసాగుతున్న నిర్లక్ష్యంపై ఉన్నతాధికారులు దృష్టి సారించకపోవటం ఆందోళనకు గురి చేస్తుంది. రోగుల ఫిర్యాదులు అందుతున్నప్పటికీ తక్షణ చర్యలు తీసుకోవటంలో విఫలమవుతున్నారని, ఆసుపత్రి ఉన్నతాధికారులు ఈ విషయంపై వివరణ కూడా సరైన సమాధానం ఇవ్వడం లేదని తెలుస్తుంది. కార్మికులు, ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు ఈ ఆసుపత్రి చాలా ముఖ్యమైనటువంటిది. మరి ఆసుపత్రిలో నిర్లక్ష్యం కొనసాగితే వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈఎస్ఐ ఆసుపత్రిలో పరిస్థితులను మెరుగుపరచడానికి ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని రోగులు, కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వైద్యులు, సిబ్బంది సమయ పాలన పాటించేలా చూడాలని, కనీస వసతులు కల్పించాలని, ఆసుపత్రిని ఆధునీకరించాలని సామాన్య ప్రజలు కోరుతున్నారు.